అడగొచ్చును. బాలయ్య మూడోసారి విజయం సాధించారు. ప్రజల్లో నిలబడి బాలయ్య హిందూపూర్లో మూడోసారి విజయం సాధించారు. బాలయ్యకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అంతోంది. హిందూపూర్లో ఎమ్మెల్యేగా బాలయ్య మరొకసారి విజయం సాధించారు. ఇది ఆయన వరుస మూడో విజయం. హిందూపూర్లో బాలకృష్ణ చంద్రబాబు నాయుడికి వియ్యంకుడు, బావమరిది అన్ని అయినటువంటి బాలకృష్ణ 31,600 ఓట్ల తేడాతో దీపికపై విజయం సాధించారు. వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీ అక్కడ మహిళా నాయకురాలు రంగంలో దించినప్పటికీ కూడా బాలయ్య వెంటే ప్రజానికం ఉన్నారు అని చెప్పి స్పష్టంగా హిందూపూర్ ప్రజానికం తీర్పిచ్చారు. 31,602 ఓట్ల ఆధిక్యతతో బాలకృష్ణ హిందూపూర్లో విజయం సాధించారు. రవిచంద్ర రెడ్డి గారు చెప్పండి సార్. ఏదైతే ఇచ్చారో మేనిఫెస్టో అది సూపర్ 6 కానీ షణ్ముఖ వ్యూహం కానీ ఇద్దరు కలిసి జాయింట్ మేనిఫెస్టో ఇచ్చారు సార్. దిస్ ఇస్ ద బిగ్ ఛాలెంజ్ టు దెమ్. వీ అప్రిషియేట్ ఫర్ దర్ విక్టరీ అండ్ వీ డిమాండ్ హియర్ ఆన్వర్డ్స్ ఫ్రమ్ జూలై 1 7,000 రూపాయలు ఇస్తాను. దాంతో మొదలు ఏది 3 నెలలు కలిపి 4,000తో చేసి 7,000 రూపాయలు ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారు. పవన్ కళ్యాణ్ ఆమోదం ఉంది సార్. పవన్ కళ్యాణ్ ఆమోదం సార్. ప్లీజ్ సార్, జూలై 1 కోసం వెయిట్ చేస్తాం. జూలై 1 వాలంటీర్ల ద్వారానే అవ్వాతాతలకు పెన్షన్లు ఇవ్వాలి.